గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. గాయత్రి వంటింట్లో ఈరోజు ఒక కొత్త పద్ధతిలో దద్దోజనం తయారు చేయడం నేర్చుకుందాం. ఇది ఎంతో న్యూట్రిషియస్ అయిన దద్దోజనం. దీనికి కావలసిన పదార్థాలు: బియ్యం 3/4 కప్పు 75 గ్రాములు తీసుకున్నాను. తురిమిన కీర దోసకాయ 3/4 కప్పు, తురిమిన క్యారెట్ 3/4 కప్పు, నేను ఇక్కడ 100 ml కప్పు తీసుకున్నాను. అల్లం 1/4 అంగుళం ముక్క, పచ్చిమిరపకాయలు 5, జీలకర్ర 1/2 టీ స్పూను, తిరగమూతకి శనగపప్పు 2 టీ స్పూన్లు, మినప్పప్పు 2 టీ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, మెంతులు 3 గింజలు, కరివేపాకు కొద్దిగా, పెరుగు సుమారు 500 మిల్లీలీటర్లు, ఇంగువ కొద్దిగా, జీడిపప్పులు 2 టేబుల్ స్పూన్లు, ఇది ఆప్షనల్, ఉప్పు రుచికి తగినంత, నెయ్యి 5 టీ స్పూన్లు. ఇప్పుడు ఈ దద్దోజనం తయారు చేసే ముందు చేసుకునే ప్రిపరేషన్స్ ఏమేమిటో చూద్దాం. ముందుగా బియ్యం తీసుకుని ఒక బౌల్లో వేసుకుని దాన్ని శుభ్రంగా కడిగి 1 కప్పు బియ్యానికి 1.3 కప్పు నీళ్లు చొప్పున నీళ్లు పోసుకుని ఆ గిన్నెని తీసుకెళ్ళి కుక్కర్లో పెట్టుకుని వండుకోండి. కుక్కర్లో ఫస్ట్ విజిల్ వచ్చే ముందర సిమ్లో పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి అన్నం సమంగా ఉడుకుతుందన్నమాట. ఆ తర్వాత ఆ అన్నం కొద్దిగా చల్లారిన తర్వాత దాన్ని ఒక వెడల్పాటి బౌల్లోకి వేసుకుని ఫోర్కుతో కలుపుకోండి. స్పూన్తో కలిపితే మెతుకులన్నీ కలిసిపోయి ముద్దగా అవుతుంది. ఫోర్కుతో కలుపుకుంటే పొడి పొడిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు అల్లం ముక్క తీసుకుని శుభ్రం చేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయలను కూడా శుభ్రం చేసుకుని ఈ అల్లం పచ్చిమిరపకాయలని మిక్సీ జార్లో వేసి 1/2 టీ స్పూను జీలకర్ర కలిపి దాన్ని కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కరివేపాకుని తీసుకుని శుభ్రం చేసుకుని దాన్ని కూడా సన్నగా తరుక్కుని ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కన ఉంచుకోండి. ఇలా మనం ఎందుకు చేస్తున్నామంటే చాలామంది అన్నం తినేటప్పుడు కరివేపాకుని ఏరి పారేస్తూ ఉంటారు. కరివేపాకులో ఏ విటమిన్ ఉంటుంది, అందుకని ఈ రకంగా సన్నగా తరిగి వేస్తే ఎవరు దాన్ని ఏరకుండా ఉండటం కోసం ఇలా చేస్తున్నాం అన్నమాట. అది ఒంటికి మంచిది కదా, అందుకని. ఇప్పుడు దద్దోజనం తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ మీద మూకుడు పెట్టి అందులో నెయ్యి వేసి, నెయ్యి కాగిన తర్వాత జీడిపప్పులు వేసి వేయించండి. జీడిపప్పులు గోల్డెన్ రంగు వచ్చేదాకా వేయించుకుని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆ మిగిలిన నేతిలో ముందుగా శనగపప్పు వేసుకోండి. ఆ తర్వాత మినప్పప్పు కూడా వేసుకోండి. ఇవి 2 వేశాక మెంతులు కూడా వేసి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి. ఈ దినుసులన్నీ రంగు మారేదాకా ఫ్రై చేసుకోండి. అప్పుడు సిమ్లో పెట్టి ఆవాలు వేయండి. ఆవాలు వేసిన తర్వాత జీలకర్ర కూడా వేసి బాగా కలపండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో తరిగి ఉంచుకున్న కరివేపాకుని వేసి కలపండి. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు కచ్చాపచ్చాగా తొక్కి పెట్టుకున్నాం కదా అల్లం పచ్చిమిరపకాయ జీలకర్ర ముద్ద, అది వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇంగువ వేసి కలపండి. ఈ పాటికి మీకు గుమగుమలాడుతూ మంచి వాసనతో తిరగమూత తయారవుతుంది. ఇప్పుడు ఈ తిరగమూతని తీసుకెళ్ళి అన్నంలో వేసుకోండి. ఇప్పుడు అదే అన్నంలో ఈ వేయించి పెట్టుకున్న జీడిపప్పుల్ని కూడా వేసుకోండి. ఆ తర్వాత తురిమి పెట్టుకున్న క్యారెట్టు, తురిమి పెట్టుకున్న కీర దోసకాయ ఇవి కూడా ఆ అన్నంలో వేసుకోండి. ఇప్పుడు ఈ అన్నం అంతటికి సరిపడా ఉప్పుని కూడా వేసి
మొత్తం అన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకోండి. ఇప్పుడు పెరుగు తీసుకుని దాన్ని ఒక విస్కర్తో బీట్ చేయండి స్మూత్గా అయ్యేటట్టుగా. ఇప్పుడు ఈ రకంగా స్మూత్గా అయిన పెరుగుని ఈ అన్నం మిశ్రమంలో వేసి కలుపుకోండి. మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకొని దాన్ని సర్వ్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ దద్దోజనం తయారైంది. దీన్ని ఇండివిజువల్ బౌల్స్లోకి పెట్టుకుని చల్లగా సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన దద్దోజనం గుమగుమలాడుతూ మీకు తేలిగ్గా తయారైపోతుందన్నమాట. ఇది ఎంతో న్యూట్రిషియస్ ఫుడ్ కూడాను, ఎందుకంటే పచ్చి క్యారెట్, కీర దోసకాయ అవి ఒంటికి ఎంతో చలవ చేస్తాయి, అలాగే ఫైబర్ కూడా ఇస్తాయి అన్నమాట. ఈ దద్దోజనాన్ని క్యారెట్ తురుముతో గార్నిష్ చేసుకుని చల్లగా సర్వ్ చేసుకోండి. ఇక్కడ మనం దద్దోజనం తయారు చేసుకునే ముందు కొన్ని విశేషాలు చెప్పుకోవాలి. ఈ దద్దోజనం చేసేటప్పుడు నేతితో తిరగమూత వేస్తే రుచి చాలా బాగుంటుంది. అలాగే మనకి గుళ్ళల్లో ఈ దద్దోజనాన్ని ప్రసాదంలాగా పెడుతూ ఉంటారు. గుడిలో తయారు చేసే ఆ ప్రసాదం దద్దోజనం ఎంతో రుచిగా ఉంటుంది. అది ఎలా తయారు చేసుకుంటారంటే, అన్నం వండుకుని దాన్ని పొడిలాడేటట్టుగా ఒక వెడల్పాటి గిన్నెలోకి పెట్టుకోండి. ఆ తర్వాత నేతితో తిరగమూత పెట్టుకోండి. మూకుడు స్టవ్ మీద పెట్టి నెయ్యి వేసి కాచి దాంట్లో శనగపప్పు, మినపప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇవి వేసి వేయించండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసి వేయించండి. గుళ్ళల్లో పచ్చిమిరపకాయలు వాడరు కాబట్టి ఎండుమిరపకాయ వేసుకుంటారనమాట. అదే తిరుపతి లాంటి గుడిలో అయితే వాళ్ళు ఎండుమిరపకాయ కూడా వాడరు, వాళ్ళు మిరియాలు వేస్తారు. అదొక రుచి, ఆ రుచి కూడా బాగుంటుంది. కాబట్టి మిరియాలు కానీ ఎండుమిరపకాయలు కానీ వేసుకోండి. అట్లాగే ఇందాక మనం పైన చెప్పుకున్న దద్దోజనం చల్లగా సర్వ్ చేసుకుంటున్నాం. వేరే గుడిలో చేసుకునే ప్రసాదం దద్దోజనం రూమ్ టెంపరేచర్లో సర్వ్ చేస్తారు. కాబట్టి రోజు గడుస్తున్న కొద్దీ పెరుగు పులిసే అవకాశం ఉంటుంది. కాబట్టి 2 విషయాలు ధ్యాసలో పెట్టుకోవాలి. ఒకటి ఏమిటంటే పెరుగు ఫ్రెష్దై ఉండాలి, అప్పుడు తీయగా ఉంటుందన్నమాట. అలాగే ఉప్పు రవ్వంత ఎక్కువ వేయాలి, అప్పుడు పెరుగు పులిసిన ఆ ఉప్పు ఏదైతే ఎక్కువగా ఉందో అది ఆ పులుపుకి సరిపోయి ఎంతో రుచిగా ఉంటుందన్నమాట. ఈ రకంగా గుళ్ళో తయారు చేసే ప్రసాదం దద్దోజనం కూడా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటే మనకే తెలుస్తాయి ఎలా తయారు చేసుకోవచ్చో. ఈ మూవీ క్లిప్ ద్వారా మీరు కూడా ఈ దద్దోజనం తయారు చేసుకుని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.comలో చూడగలరు.